గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్ట్ విషయంలో జగన్ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి బాల వీరాంజనేయ స్వామి అన్నారు. వైసీపీకి చెందిన దళిత నాయకులు జైల్లో ఉంటే జగన్ వెళ్లలేదన్నారు. రైతులపై ప్రేమ ఉన్నట్టు జగన్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రైతు భరోసా నిధులు కూడా ఇవ్వకుండా గత ప్రభుత్వంలో జగన్ మోసం చేశారన్నారని, రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్కు లేదని తెలిపారు. జగన్ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మరన్నారని, అన్ని విధాలుగా జగన్ తిరస్కరణకు గురయ్యారు కాబట్టే 11 సీట్లు వచ్చాయన్నారు మంత్రి బాల వీరాంజనేయ స్వామి. ఈరోజు ఏదో ఒక వర్గాలు ఏదో దగ్గర చేసే ప్రయత్నం చేసినా, నువ్వెన్ని కుట్రలు చేసినా ఎన్ని చేసినా కానీ ప్రజలు నమ్మరనే విషయాన్ని గమనించుకోవాలి తెలియజేసుకుంటూ, రైతు ద్రోహి ఎవరన్నా ఉంటే నువ్వే, దళిత ద్రోహి నువ్వే. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా తిరస్కరించిన వ్యక్తివి. నువ్వు అనుకున్నటువంటి గొప్పల ప్రకారం చూసుకుంటే నీకు వచ్చిన సంఖ్యాబలం శాసనసభ 11 మందే వచ్చారంటే అన్ని విధాలా నేను తిరస్కరించిన వ్యక్తివి. నీకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు. గత ప్రభుత్వంలో మమ్మల్ని ఇళ్లలో తాళ్లు కట్టి కూర్చోబెట్టావు, మేము స్వేచ్ఛగా వదిలేసాను విషయాన్ని కూడా గమనించుకో. నేను ఒకటే అడుగుతున్నా, ఎన్నికల సంఘాన్ని, ఎన్నికల కోడ్ వైలేషన్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరుల మీద కేసులను పెట్టి వాళ్ళని జైలుకు పంపించాలని కోరుతున్నా. జైలుకి వెళ్ళడం నీకు అలవాటే. అలాగని చెప్పేసి ఎన్నికల కమిషన్ కూడా తప్పుదోవ పట్టించే చర్యలు మానుకోమని చెప్పి నేను ఏదో చెప్తానండి. ప్రజాస్వామ్యం మీద, విలువల మీద, ప్రజాస్వామ్యం మీద నమ్మకాలు ఉన్న వ్యక్తులు మేము. ప్రజాస్వామ్యాన్ని కాపాడేవాళ్ళం. ఈరోజు నువ్వు అసెంబ్లీకి ఎన్నుకున్నటువంటి నీ శాసనసభ్యులు కూడా కొత్త వాళ్ళని కూడా అసెంబ్లీ రాకుండా చేసి నువ్వు కూడా మాట్లాడటం ఎంతవరకు సబబు? ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అంటే, రెడ్ బుక్ అంటే తప్పులు చేసినా గుర్తుపెట్టుకున్నామని మేము చెబుతున్నాం. వాళ్ళ పేరు గుర్తుగా రాసుకున్నాం. ఏదైనా కానీ విచారణ జరిగిన తర్వాతనే మేము తెస్తున్నాం. ఈరోజు మీ చిన్నాన్నను చంపేసినప్పుడు నువ్వు ఏమైపోయావా? ఆ రోజు గుండెపోటు గొడ్డలు పెట్టి మాట్లాడి నువ్వు కూడా మమ్మల్ని ఈరోజు మాట్లాడే అర్హత నీకు లేదు. ఆ రోజు విచారణ గురించి మాట్లాడుకుని నేను పోయి నీతులు మాట్లాడుతున్నాను. దయ్యాలు వేదాలలో ఇస్తాయంటాం. ఇటువంటిది 100 గుడ్లు తిన్న రాబందు కూడా నీతులు చెప్పడానికి నువ్వే సాక్ష్యం. గతంలో అసాంఘికంగా చెలరేగిన వ్యక్తుల మీద వచ్చిన ఫిర్యాదులు చేసుకొని పోలీసు వాళ్ళు విచారణ చేసి ముద్దాయిలను తేలిన తర్వాతనే వెళ్తా ఉన్నారు. మీకు ఒక విధంగా తీసుకుని కాన్స్టిట్యూన్సీ 10 నుంచి 15 మంది ఉన్నారు. ఈ విధంగా తీసుకుని 175 కాన్స్టిట్యూన్సీలు తీసుకొని మీకు దాదాపుగా ఎన్ని వందల మంది వచ్చారో కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి మీరు. మేము కక్ష సాధించే పని అయితే జైలు పడకుండా పోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రజాస్వామ్యం మా నాయకుడు చెప్పింది, విలువలతో రాజకీయాలు చేద్దాం, వాళ్ళలాగా మనకు అవసరం లేదని చెప్పబట్టే నేను స్వేచ్ఛగా ధరనిచ్చాం మేము బయటికి. అంతేగాని మాలాగా చిన్నదానికి వచ్చేసి మా చిన్న సామాన్య కార్యకర్తల కింద గ్రామ నాయకులు కూడా నువ్వు అరెస్ట్ చేసి తప్పులు కేసులు పెట్టావు. ఇక్కడ ఉన్న వాళ్ళందరి మీద, కొల్లూరు రవీంద్ర గారి మీద కేసులు పెట్టావు, అచ్చెన్నాయుడు గారి మీద కేసులు పెట్టావు, బొండ అమ్మ మీద కేసులు పెట్టావు. ఇవన్నీ కనిపించట్టు కదా మీకు? తప్పుడు కేసులు పెట్టినప్పుడు ఆ రోజు రావట్లేదు. ఈరోజు నీతుల గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఆ రోజు రఘురామకృష్ణరాజు మీద పెట్టినటువంటి కేసు మీరే ప్రకాశం జిల్లాలో ఎస్పీ గారు విచారణ చేస్తే మీ అందరూ ఉన్నాగా సాక్ష్యం. వాళ్ళు పెద్ద క్రాష్కి వెళ్తా ఉన్నారు. మొన్నాక మాజీ మంత్రి పుల్లారావు గారు బెదిరిస్తుంది అంటే, బెదిరిస్తే మీరు చేసిన తప్పులు మాఫీ అయిపోతాయా? ఇలాంటిది చాలా జరుగుతూ ఉంది. మీరు చాలా చూస్తూ ఉన్నారు. తప్పు నిర్ధారణ అయినటువంటి వాళ్ళు ఎవరికైనా కానీ తప్పు నుంచి శిక్ష నుంచి తప్పించుకొని పోరు. చట్టం తన పని చేస్తూ ఉంది. ఈరోజు కూడా నువ్వు ఎలక్షన్ కమిషన్ నియమాలు వైలేషన్ చేసావు. ఈ విషయంలో కూడా చట్టం తన పని చేయాలని చెప్పి నేను పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముఖ్యం